మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఒక గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే థియేటర్లన్నీ కూడా ఫుల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఒక ఫుల్ మీల్స్ పెట్టే విధంగా థియేటర్ల వద్ద చూస్తున్నాం ఎంత కోలాహలంగా ఉందో. తిరుపతి పళని థియేటర్ వద్ద ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఫెస్టివల్ ని చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఒక రోజులోనే దాదాపు 7 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయంటే ఏ రకంగా ఎక్స్పెక్టేషన్స్ ఉందో చూడొచ్చు. మనతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి డిప్యూటీ సీఎం కాస్త గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు, కొత్త లుక్ తో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఆయన డిప్యూటీ సీఎం గ్యాంగ్స్టర్ కన్నా ముందు మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మాకు డిప్యూటీ సీఎం గారు, ఆయనే ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా మారిపోయారు. అసలు ఈ సినిమా ఓజీ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక స్థాయిలో అభిమానులు కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా భారీ హిట్, ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తీశారు. అద్భుతమైన సినిమా ఓజీ. అన్ని రికార్డులు అయితే మరి కొన్ని గంటల్లో అన్ని రికార్డులు కొట్టబోతున్నాం. అంటే కొత్తగా వేలం పాట పెట్టారని తెలుస్తుంది టికెట్లకి. సో దానికి సంబంధించి కొత్త సంస్కృతి తీసుకురావడానికి కారణం అన్న, వినాయక చవితికి వినాయకుని లడ్లు పెడతారు, భక్తులు ఏలంపాట్లో కొనుక్కుంటారు, వాళ్ళ అభిమానం, వాళ్ళ భక్తి. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఏలంపాట్లో కొన్నాం, ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ చేసినాం. అది మా అభిమానం, మా భక్తులు, కాబట్టి దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. అది మేము ఆ సినిమా టికెట్ల ద్వారా 1,000 లక్షలు ఎందుకు పోతున్నాయంటే వీళ్ళు కేవలం ఇంకా 700 మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఇక్కడ లక్షల్లో 1,000 టికెట్లు కొంటున్నారు. ఆయన కోసం ఎంత ఖర్చైనా పెడతారు, ఏమైనా చేస్తారు. ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ లో కనిపించే పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. అసలు ఆయన లుక్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. థియేటర్ లో ఏమంటే ఉండబోతుంది? థియేటర్ దద్దరిల్లిపోతా ఉంది. 30 సంవత్సరాల వెనక్కి అందరం వెళ్ళిపోతున్నాము. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ మీరు చూస్తే బెల్ బాటమ్ ప్యాంట్ తో ఆ షర్ట్, ఆ టక్, నిజంగా మా కళ్ళకు మాకైతే నిజంగా ఫుల్ మీల్సే. ఈ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని భక్తులుగా భావిస్తారో వాళ్ళందరికీ ఫుల్ మీల్స్. ఈ రోజు మాకు భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఇది ఒక పండగ వాతావరణమే. మాకు ప్రపంచ వ్యాప్తంగా కూడా గమనిస్తే టికెట్లు ఒక్కొక్కరు 5 లక్షల వేలంతో ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో టికెట్లు వేలం పాటలో మొదటి టికెట్, రెండో టికెట్, మూడో టికెట్ ఇవన్నీ పక్క రాష్ట్ర తమిళనాడు వాళ్ళు కూడా కొని మనకు నిజంగా ఇవన్నీ గర్వించదగ్గ విషయము. ఒక ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి ఇది నిదర్శనము. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జనరల్ లేదు, ఇక్కడ ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. ఏజ్తో సంబంధం లేకుండా, ఇక్కడ చూస్తే అసలు వయసుతో సంబంధం లేకుండా 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ళ 70 ఏళ్ళ వరకు కూడా వచ్చున్నారు. నిజంగా ఇది ట్రెండ్ సెట్ చేయడం అంటే ఇది అని గుర్తుపెట్టుకోవాల్సింది. కొందరు డిప్యూటీ సీఎం అయితే టికెట్ల రేట్లు ఎంతైనా పెంచుకోవచ్చా అనే మాటని అంబటి రాంబాబు అంటారు, ఏమంటారు? ఊరికే వాళ్ళ అంబటి రాంబాబు నోరేసుకొని మాట్లాడుతున్నారు తప్పితే ఈ పవన్ కళ్యాణ్ అంటేనే టార్గెట్ చేస్తున్నారు. గతంలో 5 రూపాయలకి టికెట్ అమ్మించారు వాళ్ళు రూలింగ్లో ఉండేటప్పుడు. అది ఎంతవరకు న్యాయం? ఈరోజు మేము టికెట్లు ఎక్కువ పెట్టి అమ్మలేదు, మేము చాలా తక్కువ. ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క వాళ్ళకు కూడా, మాకే కాదు చాలా వరకు కొత్త సినిమాలు వచ్చిందంటే టికెట్లు ఫస్ట్ ఒక రేట్ పెంచుకోవడానికి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారమా అన్న విధంగా అడుగుతున్నా. ఖచ్చితంగా రాజకీయానికి సినిమాకి ముడిపెట్టద్దండి. గతంలో జానీ సినిమా చూసి ఒక అభిమాని ఇన్స్పైర్ అయ్యి అతని జీవిత కాలంలో వెయిట్ చేసి ఈరోజు ఒక ఓజీ సినిమా తీశాడంటే అంతటి అభిమానం యాడ్ నుంచి వచ్చిందని దాన్ని గుర్తించాలా, అభిమానం గుర్తించాలా తప్పితే ఈరోజు దాని గురించి రాజకీయం చేసి బురద చల్లాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒప్పుకునే ప్రశ్న లేదు. మా మీద ఏమైనా చెయ్యాలనుకుంటే, బురద చల్లాలనుకుంటే అది మీ పైన పడుతుంది తప్పితే మా పైన పడే అవకాశం లేదు. గతంలో 2 చోట్ల ఓడిపోయినా ఈరోజు 10 ఏళ్ళు వేచి ఉంచి మేము ఈరోజు ఈ 21 అవుట్ ఆఫ్ 21 గెలిచామంటే అక్కసుతో మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు ఓడిపోయి 156 సీట్లు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారంటే మధ్యలో 5 తంతే ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 11 సీట్లు వచ్చినాయి. దాన్ని చూసి ఓర్వలేక, మా గెలుపుని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు తప్పితే దీని అసలు పట్టించుకునే ప్రసక్తే లేదు. మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి, దాని గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్క చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్. ఇది ప్రజలందరూ చాలా ఆవేశంతో కాసుకొని వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా విజయవంతం అవుతున్నారు. ఇప్పటివరకు సాఫ్ట్ కార్నర్ లో కనిపించారు పవన్ కళ్యాణ్.
ఇప్పుడు కొత్త ట్రెండ్ బెల్ బాటం అనేది చాలా ఓల్డ్ మోడల్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ బెల్ బాటంలో కనిపించబోతున్నాడు, కొత్త లుక్స్తో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఏం చెప్తారు? ట్రెండ్ సెట్ చేయాలన్నా, ట్రెండ్ సెట్ అవ్వాలన్నా అది కేవలం పవన్ కళ్యాణ్ గారికే సొంతం. సారు ఒక డైలాగ్ చెప్తారు, ఓమి 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 అంటారు. ఓమి అంటే ఏం లేదు, ఓల్డ్ మంత్రివర్గం ఇంటికి, అది ఓమి అంటే. ఒక ఓమిని ఆల్రెడీ పంపించేసాం, ఆ మంత్రివర్గాన్ని మొత్తం పంపించేసాం. ఆ ఓమిని పంపించేసి ఏం చేశారంటే కళ్యాణ్ గారు, నా సినిమాలు రిలీజ్ చేసుకుంటాను, మీరు రివ్యూలు చెప్పుకోండి వచ్చి అని చెప్తున్నాడు. అలా ఒక్కొక్క మంత్రివర్గం వచ్చి రివ్యూలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఓమిని పంపిస్తాడు 12 తర్వాత థియేటర్లో. ఆయన ఎక్కడున్నా రాజే, రాజు ఎక్కడున్నా రాజే. చూసారు కదా అక్కడ తిరుపతికి ఒక్కడే రాజు అన్నారు. తిరుపతికి కాదు, ఆంధ్ర మొత్తానికి ఒక్కడే రాజు. ఆయన ఏ స్థానంలో ఉన్నా 2 రాష్ట్రాలకి ఆయనే రాజు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాకి రాజు ఆయనే. ట్రెండ్ సెట్ చేయాలన్నా, ఆ ట్రెండ్ని తిరగరాయాలన్నా అది ఆయనకే సొంతం. ఆయనకి పని కట్టుకొని ఆయన కోసం కొన్ని వేల కోట్లు ఆయన తగ్గించాలంటారు. మీరు ఎంతైతే ప్రయత్నిస్తారో అంత ఎదగతాడు ఆయన. ఎన్ని రాళ్ళు అయితే అంత పడతాయో అన్ని పూల మళ్ళీ వేసుకొని పోయేవాడు ఆయన. ఆయన్ని మీరు టచ్ కూడా చేయలేరు. అది గుర్తుపెట్టుకొని ఈ ఓమీ బ్యాచ్ అంతా కొద్దిగా దూరంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఓజీ టీంకి మొత్తానికి మా తరపు నుంచి, ఫ్యాన్స్ తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి, అలాగే పీకేఎఫ్సి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో వెంకటేశ్వర భక్తులు కూడా ఓజీ సినిమాకి వచ్చారు, తిరునామం పెట్టుకొని వచ్చారు. పైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, కింద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ జరుగుతోంది. అంటే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ గా వస్తూ ఉంటాడు. ఆయన ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలనే ఆలోచిస్తూ ఉంటారు. ఓజీ సినిమా ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతుంది? ఓజీ సినిమాలో మెసేజ్ ఏమంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎలా రూపంలో ఉంటారు, మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు ఒక 15 years బ్యాక్ ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఈ పోస్టర్లో ఉండడానికి చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మన బ్రహ్మోత్సవాల లాగా ఈ ఉత్సవాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకోవాలిగా కోరుతున్నాం. ఏంటి బ్రదర్, మొత్తం పవన్ కళ్యాణ్ గెటప్లో కనిపిస్తున్నావు. సో సినిమా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా, మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాం. ఎలా ఉంటుంది సినిమా? మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఎంతమంది బాబులు వచ్చినా కళ్యాణ్ బాబు కిందే. డే 1 150+ 300 కూడా కొడతాం. ఎంతమంది బాబులు వచ్చినా కళ్యాణ్ బాబు కిందే. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఎవ్వరు ఆపలేరు కళ్యాణ్ బాబుని. జై కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఆ స్టైల్ కావచ్చు, మనం ఓల్డ్ సినిమాలో చూసుంటాం బెల్ బాటం అనేది, మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నాం. ఎలా ఉండిపోతుంది? చాలా క్రేజీగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ సార్ ఆ స్టైల్ చూస్తూ ఉంటే మాత్రము జానీ సినిమా బ్యాక్ తీసిన సినిమా లాగా, కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. జై పవర్ స్టార్. ఏం చెప్తావు బ్రో, సినిమా ఎలా ఉండిపోతుంది? ఒకటే మాట, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తున్నాం. అసలు వాళ్ళు ఒక ఫెస్టివల్ని చేసుకుంటూ ఉన్నారు. కంప్లీట్గా థియేటర్ మొత్తం కూడా బ్యానర్స్తో నింపేశారు. ఇప్పటికే భారీ కట్అవుట్లంతా కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అభిమాని ఒక మహిళ ఉంది. ఏంటమ్మా ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ బ్యానర్ కట్టుకుని తిరుపతికి ఒకడే రాజు అంటున్నావు. సినిమా ఎలా ఉంటుంది? సినిమా బ్లాక్ బస్టర్, అసలు ఎవరు ఊహించలేరు. రికార్డులన్నీ బద్దలు కొడతాడు. ఒక్కడే దేవుడు, 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని ఒక సాఫ్ట్ కార్నర్ లో చూస్తుంటారు. ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. థియేటర్ లో ఇంతవరకు మన కేజీఎఫ్ అలాంటి వాటిలోనే గ్యాంగ్స్టర్స్ ని చూసి ఉంటాం. సో పవన్ కళ్యాణ్ ఈ గెటప్ లో ఎలా ఉండబోతుంది? ఒరిజినల్, అది ఒరిజినల్. ఎవరు ఇన్ని రోజులు గుర్తించలేదు, బయట పెట్టలేదు. మా సుజిత్ అన్న ఆ పని చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్. సూపర్ హిట్ అవుతుంది, పక్కా రికార్డులు బద్దలు కొడుతుంది, ఏది ఉండదు, అన్ని వెళ్ళిపోతాయి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ బ్యానర్ అట్టే పట్టుకొని ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? దేవుడు, మా దేవుడు. ఒకే ఒక మాట, పవన్ కళ్యాణ్ నా దేవుడు. సో భక్తులు ఉంటారనే దానికి పవన్ కళ్యాణ్కి ఇదే నిదర్శనము. దాదాపు సాయంత్రం నుంచి కూడా థియేటర్ల వద్ద ఇదే రకమైనటువంటి సందడి కనిపిస్తుంది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సో కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్ అనేటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ థియేటర్ల వద్ద ఏదైతే కేక్ కోసుకొని కొంత సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటారు. అటు పాలిటిక్స్లో అయినా కూడా, అటు సినీ ఇండస్ట్రీస్లో అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి మార్క్ వేరే అని చెప్పడానికి మనం ఇలాంటి ఫ్యాన్స్నే చూస్తూ ఉంటాము. పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్దకి ఇప్పటికే చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి ఇప్పటికే సిద్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే థియేటర్ల వద్ద చూస్తున్నాం.